ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇచ్చేవాళ్ళు కాదు. సో నాకు స్ట్రెస్ లేదు. అది దాటి అందంగా కనబడటం అంటే ఎస్ గోపాల్ రెడ్డి గారు. అతన్ని అసలు ఆ 2 సినిమాల కంటే ఎస్ గోపాల్ రెడ్డి గారు లాంటి ఒక మాస్టర్ విజన్ ఉన్న, అంటే ఆయన సినిమాటోగ్రఫీలో అసలు అద్భుతాలు. మనం అప్పటికే క్షణక్షణంలో వెంకటేష్ బాబు, శ్రీదేవి, ఇలాలు, ప్రియురాలు, వెంకటేష్, సౌందర్య, చాలా పెద్ద సినిమా కదా ఆయన చేసింది. అందరూ పెద్ద పెద్ద స్టార్స్ని ఆయన మౌల్డ్ చేసి పండిపోయి, ఆయన సచ్ సీనియర్ లెజెండరీ సినిమాటోగ్రాఫర్ అప్పటికే, ఇప్పటికి ఇంకా. సో ఎప్పుడైతే ఆయన ఫ్రేమ్లోకి వచ్చాడో, ఆయన ఉదయ్ కిరణ్లో అన్ని ప్లస్ పాయింట్లు తెర మీద ఒక్కసారి ఆవిష్కరించబడ్డాయి. అప్పటిదాకా కొంచెం కొంచెంగానే తను న్యాచురల్గా, ఇప్పుడు కొంతమందికి ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ ఆర్టిస్ట్ ఇక్కడ నుంచుంటే ఈ లైట్లో ఈ ప్రొఫైల్లో బాగోడు, సో ఇతన్ని ఆ సీన్లో ఏదో ఒకటి చేసి ఇతను అక్కడ నుంచోకుండా చెయ్యాలి. ఈ డిజైను సీనియర్ సినిమాటోగ్రాఫర్లకి వస్తుంది. అతను ఒక్కొక్కసారి ఫ్లాట్ లైట్లో బాగుంటాడా, బ్యాక్ లైట్లో బాగుంటాడా, ఆ ఆర్టిస్ట్ని ఎలా అందంగా అవుట్డోర్కి వెళ్తే. సో ఆర్టిస్టుని బాగా చూపించటం తెలిసిన సినిమాటోగ్రాఫర్లు దే కెన్ మౌల్డ్ యాక్టర్స్ వెరీ వెల్. అందుకే రీమా సేన్ కూడా చిత్రంలో కంటే మనసంతాన వీళ్ళు బాగుంటుంది. గ్యాప్గా 2 years కూడా లేదు. అవును. అంతలోనే వీళ్ళు ఏం మారిపోరు. కానీ ఎస్ గోపాల్ రెడ్డి గారి లెన్స్కి వేరే మ్యాజిక్ ఉంది. అండ్ మనసంతా నువ్వే సినిమాలో చాలా అద్భుతమైన మూమెంట్స్ ఉన్నాయి. అంటే నేను షార్ట్ డివిజన్ వాటి గురించి చెప్పట్లేదు, కానీ వాటిని మూమెంట్స్ అనొచ్చేమో. బట్ క్లైమాక్స్లో సముద్రం దగ్గర ఉదయ్ కిరణ్ ఏడుస్తూ ఉంటాడు. అవును. అప్పటిదాకా సునీలు అసలు సూపర్గా నవ్వించుంటాడు. అప్పటిదాకా సినిమా అంతా నవ్వించుంటాడు. సునీల్ ఉదయ్ కిరణ్ దగ్గరికి వచ్చి, ఒక్కోసారి వర్షం కూడా మనకి మేలు చేస్తుందిరా, కన్నిటిని కనిపించకుండా చేస్తుంది అన్నప్పుడు ఆయన బ్లోఅవుట్ అయిపోతాడు. అప్పుడు అసలు ఆ యాక్టింగ్ కానీ, ఆ సీన్ కానీ, ఆ మూమెంట్ కానీ, అంటే నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు చాలా ఫేవరెట్ షాట్ అనమాట అది. సో ఆ రోజు షూటింగ్ అప్పుడు అది ఎలా జరిగింది ఒకసారి చెప్పండి. అది యాక్చువల్గా ఆ డైలాగ్ చెప్పినప్పుడే నాకు డైరెక్టర్గా అడ్వాన్స్ ఇచ్చారు. అవునా? ఎందుకంటే ఈ సీన్ రాయగలిగిన వాడు ఈ సినిమాని హ్యాండిల్ చేయగలడని 25,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఓకే, నేను బలమైన షాటే గుర్తుపెట్టుకున్నాను. చాలా బలమైనది అది. అదే ఒక ప్రెషర్ని క్రియేట్ చేసింది. ఏంటంటే అది స్టోరీ సిట్టింగ్లో తెగ నచ్చేసింది. ఆ తర్వాత స్క్రిప్ట్ ఎలా షేప్ అప్ అవుతున్నా అది మారకుండా ఉండటానికి తాతలు దిగొచ్చు. దాన్ని ఎంఎస్ రాజు గారికి హీరోకి ఒక 4-5 ఫ్రెండ్స్ ఉండాలి, కోలాహలంగా ఉండాలి, కామెడీ హిలేరియస్గా ఉండాలి, ఇలా ఉండేది ఆయనకి. ఉదయ్ కిరణ్ మీదే మొత్తం బరువు వేయలేము, సునీల్ ఒక్కనే పెట్టలేము అని. సో ఆలీ వేణుమాత ఇలా రెగ్యులర్ హీరో ఫ్రెండ్స్ని అలాగా ఆ కాలనీలో బ్యాచ్ లాగా దింపేద్దాము. తిరుపతి ప్రకాష్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు అప్పట్లో, బండ్ల గణేష్ గారు. అయితే నాకేంటంటే ఇతను ఒక అనాథ, ఎవరో తెచ్చి పెంచుకుంటున్నారు, ఎక్కడో ఒక మొహమాటం ఉంటుంది, ఒక ఇంట్రావర్ట్ లాగా ఉండాలి. అదైతేనే ఈ సెకండ్ హాఫ్కి ఈ హీరో మీద ఎమోషన్ వస్తుంది. ఒక ఎక్స్ట్రా వ్యాగెంట్గా 4-5 ఫ్రెండ్స్తో ఆయన యాంగిల్ ఏంటంటే చంద్రమోహన్ వీడిని అంత బాగా చూస్తున్నాడు అని ఎందుకు అనుకోవన్నది ఆయన. హీ వాజ్ రైట్ ఇన్ హిజ్ ఓన్ వే. కానీ నాకు సెకండ్ హాఫ్ పోతుంది అన్నది. సో ఒకడే ఫ్రెండ్ ఉండాలి, ఎమోషన్ అయినా కామెడీ అయినా 2 వాడే పంచుకోవాలి. వాడికి కూడా తెలియకూడదు వీడి బాధ. అందుకని వాడు ఇండైరెక్ట్గా అరే నాకు తెలుసు నువ్వు దాస్తున్నావు అని చెప్పేలాగా ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసి అది చెప్పినప్పుడు ఆయన ఈ ఫెల్ట్ సో హ్యాపీ. కానీ అది మాకు ఎలాంటి ప్రెషర్ అంటే, అది సెట్లో షూటింగ్ జరుగుతుంటే నువ్వు చెప్పినప్పుడు వచ్చిన ఫీలింగ్ రాలే. రీ రికార్డింగ్ లేకుండా ఎడిటింగ్ రూమ్లో చూస్తే నువ్వు చెప్పినప్పుడు గూస్ బంప్స్ వచ్చాము, ఇప్పుడు అంత లేదు. ఇలాంటి ప్రెషర్లో అది రీ రికార్డింగ్ కూడా అయ్యి, ఎవరినెప్పుడు తన వల్ల పాట కూడా యాడ్ అయ్యి, ఆ రీల్ మొత్తం ఆ ఎమోషన్లో అందరం తడిసి మునకలై ఆ ట్రావెల్ చేసినప్పుడు అమ్మయ్యా వి వర్ సో కాన్ఫిడెంట్. లైక్ మొట్టమొదట ఈ సినిమాను ఓకే చేసిన ఆ సీన్లో డైలాగ్ ఇప్పటిదాకా అది పాపం పరుచూరి వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ క్రెడిట్. ఆయన చాలా కష్టపడ్డారు. అది పోకుండా ఉండాలి, బాగా ఉండాలి, రాయాలి, దాన్ని అది అబ్బెట్టుగా రాకుండా న్యాచురల్గా అది ఇన్వాల్వ్ కావాలి. ఎందుకంటే ముందు సీన్లు అన్నీ మారిపోతూ ఉన్నాయి స్టోరీ డిస్కషన్లో. ఇది మాత్రం పట్టుకుని ఎలా వెళ్ళాడుతాం, కష్టమైంది అది. అండ్ ఈ సినిమా మొత్తం మీద ఇందాక మనం మాట్లాడుకుంటే సునీల్ గారి క్యారెక్టర్. సో అంటే అప్పటికి కూడా సునీల్ గారు ఇంకా స్టార్ అయితే అవ్వలేదు, బట్ ఈ సినిమాతోనే ఆయనకి అంత పెద్ద స్టార్డమ్ స్టార్ట్ అయింది. సో
వై సునీల్? సునీల్ మాత్రమే ఎందుకు? ఎలా సెలెక్ట్ చేశారు? సునీల్ యాక్చువల్లీ అప్పుడే చిన్న చిన్నగా అతను నువ్వు నేను నువ్వు నాకు హ్మ్. నచ్చావు అన్నీ చేస్తున్నారు. షూటింగ్‌లో ఉన్నారు. నాకు భిక్షు గారి దగ్గర తను రవీంద్ర భారతిలో కార్గిల్ వార్ మీద ఒక మైమ్ చేశారు. హ్మ్. ఒక బ్యాలే. అందులో సునీల్ టాలెంట్ నిజంగా చెప్తున్నా ఇవాల్టికి ఇండస్ట్రీ అంత 100% వాళ్ళేదనిపిస్తుంది. సునీల్ గారినా? హ్మ్. అంటే హీ వాస్ సో న్యాచురల్. ఒక డైలాగ్ లేదు. కంప్లీట్‌లీ ఎక్స్‌ప్రెసివ్. బాడీ మొత్తం ఎనాక్ట్ చేయాలి మైమ్‌లో. లైక్ అర్థం అవ్వాలి కదా ఆడియన్స్‌కి. అది కార్గిల్ వార్ లాంటి ఒక సీరియస్ ఎమోషనల్ సబ్జెక్ట్. ఆయన ఏం కామెడీ చేయలే. హ్మ్. హీ పెర్ఫార్మ్డ్ ఇట్ సో వెల్ ఆ ట్రూప్‌లో. భిక్షు గారి ట్రూప్‌లో. నేను ఆడియన్స్‌లో చూసానది. హ్మ్. నేను ఫిక్స్ అయ్యాను. హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు సునీలే. ఈ ఏజ్ హీరోలకి అతను రైట్ ఏజ్ అప్పుడు. హ్మ్. హ్మ్. ఉదయ్ కిరణ్ ఏజ్‌కి ఒక కొత్తగా ఒక ఫ్రెండ్ ఉండాలంటే అవును. అన్‌డౌటెడ్లీ ఇట్ వాస్ సునీల్. మీరు ఎందుకంటే ఇందాక చెప్పిన బెజమాధవ్ లిస్ట్ గారు, అలీ ఆ లిస్ట్ వీళ్ళందరూ పెద్ద అయిపోద్ది. సీనియర్ ఆవిడ పెద్ద పెద్దవాళ్ళు. అయిపోతది. వాళ్ళు అప్పటికే చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు బిగినింగ్ ఏజ్ వరకు మహేష్ బాబు వరకు వాళ్ళే ఫ్రెండ్స్. హ్మ్. హ్మ్. ఆ మొనాటని బ్రేక్ చేయాలనుకునేవాడిని. జస్ట్ టు యాడ్ ఫ్రెష్‌నెస్ టు ద ఫిల్మ్. సునీల్ చిన్న చిన్న క్యారెక్టర్‌లో కామెడీ చేస్తున్నారు గానీ, ఫుల్ లెంగ్త్‌గా అసలు ఒక కమెడియన్ లాగా ఒక అవును. కరెక్ట్. స్టాంప్ పడేలాగా లేదు అని దెన్ ఆయన్ని పెట్టాలన్నది బాగా గట్టి ఫైట్ చేసింది. బ్యాక్ డ్రాప్‌లో మీకు సునీలు, త్రివిక్రమ్ గారు ఫ్రెండ్స్ కాదా? అవును. అందుకనే అది ఆ ఫ్రెండ్‌షిప్‌లోనే అది బట్ దాచేస్తున్నారు. త్రివిక్రమ్ గారు ఎప్పుడు అంటే ఎప్పుడు చెప్పలే సునీల్‌కి మీ సినిమాలో చూడండి. అలా ఎప్పుడు డిస్కషనే రాలే. హ్మ్. ఇన్‌ఫాక్ట్ నేను సునీల్‌ని బతిమలాడుతుండేవాడిని. ఈ నా సినిమా వచ్చినప్పుడు వేరే ఏవొచ్చినా వదిలేయండి. హ్మ్. మీ డేట్ లేదని ఒక కారణంతో నేను ఒక సీన్ షూటింగ్ చేయలేకపోతే, నేను అనుకున్న క్యారెక్టర్ నేను మీకు ఇవ్వలేను. హ్మ్. హ్మ్. సో, మీ డేట్స్ క్లాష్ కాకూడదు. ఎందుకంటే అప్పుడు సినిమాకి 5 రోజులు చొప్పున 5 సినిమాలు చేస్తుంటే, హ్మ్. ఆ 5 సినిమాల రెమ్యూనరేషన్ నేను ఇస్తానండి. నన్ను నమ్మి ఆ 20 రోజులు నాకే ఇవ్వండి అని ఇలా బతిమలాడుకునేవాడిని. సునీల్ గారిని. ఐ వాస్ ఆఫ్టర్ హిమ్. హ్మ్. సునీల్‌ని ఈ సినిమాలో ఉంచడానికి ఏమేమి చేయగలనో ఒక డైరెక్టర్‌గా అన్నీ చేశా. అది చాలా పెద్ద ప్లస్ అయింది. అది ఆయనకి, సినిమాకి, నాకు అందరికీ ప్లస్ అయింది. వి వర్ లైక్ సూపర్ హ్యాపీ. అందుకే ఇవాల్టికి మా రిలేషన్‌షిప్ అంత హెల్తీగా, ఆర్గానిక్‌గా ఉండింది. అండ్ రీమా సేన్ గారి అంటే ఒక హీరోయిన్ తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసే హీరోయిన్ ఒక డ్రీమ్ రోల్ అనుకోవచ్చు. అందరికీ దక్కే అవకాశం కదా! అలాంటి ఒక క్యారెక్టర్. సో, రిలీజ్ అయినాక ఆమె ఎలా ఫీల్ అయింది? ఆమె నిజంగానే మీరన్నట్టు డ్రీమ్ రోల్ అన్నది ముందు గెస్ చేసేలాగా ఉండదు కదా! సినిమా మేకింగ్‌లో. రీమాకి తెలీదు. నాకు తెలీదు ఆ క్యారెక్టర్. మీకు కూడా తెలీదా? ఎవరికీ తెలీదు. మేకర్స్‌గా మనకి ఎప్పుడూ తెలీదు. అన్‌లెస్ ఆడియన్స్‌లో నుంచి రిజల్ట్ వస్తే తప్ప ఇండస్ట్రీలో ఎవ్వరికీ తెలీదు. హ్మ్. ఎడిటింగ్ రూమ్‌లో చూసి ఈ అమ్మాయి ఈ ఇక్కడ కొడుతుందని. ఎందుకంటే ఓ పక్క నుంచి 'మనోహర' పాట రిలీజ్ అయిపోయింది. అందులో రీమా ఒకలా ఉంటుంది. ఆల్రెడీ చిత్రంలో 'ఏకాంత వేళ'. సో, ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఎక్స్‌పెక్టేషన్‌లు మన సినిమాలో ఉండవు. హ్మ్. అలాంటి ఒక పాట లేదు. సో, మనం భయం భయంగానే చేసాం. ఒక సాఫ్ట్ సోబర్ క్యారెక్టరు. అవును. గర్ల్ నెక్స్ట్ డోర్. పద్ధతిగా చుడి